ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రాంప్రసాద్ గారు, నాకు ఈ మధ్య ఈ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ ఫ్రెండ్స్ మామూలుగా పంచాయతీలు పెడుతుంటారు కదా. మీరు ఒక పని చేయండి సార్, ఈసారి వాళ్ళని తోలుకున్నాను ఇక్కడే పంచాయతీ చేసుకుని పార్టీ కూడా చేసుకుందాం. అంటే ఇప్పుడు పంచాయతీ నెల్లూరులో స్టార్ట్ అయ్యింటే ఫ్రెండ్స్ నెల్లూరు హైదరాబాద్ తీసుకొచ్చినవాడిని. ఎక్కడ స్టార్ట్ అయింది మరి? అమీర్పేట మీ ఆఫీస్కి తీసుకెళ్తున్నా, లేదంటే ఇక్కడ మా ఆఫీస్లో కూర్చొని పంచాయతీ చేస్తున్నవాడిని. ఇప్పుడు పంచాయతీ వచ్చింది యూకే నుంచి. బాగుంది సార్ మీ పని. అదే ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది పంచాయతీ ఇప్పుడు. సూపర్ సార్, మీరు పాపులర్ అయిపోయారు. చెప్పండి. ఏం లేదు సార్, నా ఫ్రెండ్ ఒక అతను 2007, 2008 ఆ టైంలో యూకే వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక 15-16 ఏళ్ళు ఏమవుతుంది. యూకే వెళ్ళాడు, బాగా వెల్ సెటిల్డ్. యూకేలో ఇల్లు కొన్న అక్కడ సెటిల్ అయిపోయి బయటకు వెళ్తేనే కదా సెటిల్ అవుతారు, ఎల్లకెళ్ళ మిగిలిపోయాం. చెప్పండి. సో అక్కడ యూకేలో సొంత ఇల్లు ఉంది అండ్ ఊర్లో కూడా సొంత ఇల్లు ఉంది. సరే, ఈ మధ్య బాగా పైసలు ఎక్కువని అంట, డబ్బు బాగా సంపాదించేసాడు. సరే, ఊర్లో ఉన్న డబ్బులతో ఏదన్నా కొనుక్కుందాం అని చెప్పి ఊర్లో ఫ్రెండ్స్ కాల్ చేశాడంట. ఓకే. సరే, ఒక ఫ్రెండ్ ఏమో, అరే మామ డబ్బులు ఉన్నాయి కదా ఊర్లో, ఒక మంచి ఒక 1 కోటో 2 కోట్ల పెట్టి ఒక మంచి కమర్షియల్ స్పేస్ తీసుకొని చెప్పి ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంట. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకో బాబు, బాగున్నాయి, మంచి రేట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 5-10 ఇయర్స్కి డబుల్ అవుతాయి అని చెప్పారంట. సరే, ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఏదైనా ఖాళీ ప్లాట్ ఒకటి తీసుకో బాబు అని చెప్పాడంట. అదే అతనికైతే ఏం అర్థం కాలేదు ఏం చేయాలో. సరే, ఇంకా నేనేదో మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో ఎప్పుడు డీలింగ్స్ ఉంటాయి కదా నాకు, మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. మాలాంటి వాళ్ళతో ఉంటాయి కానీ నన్ను అడుగుతారు ఇటువంటి మీరు. అంటే అతను అంతే మిమ్మల్ని అడగమని కూడా నన్ను చెప్పాడు. బాబు ఇట్లా రాంప్రసాద్ గారు ఉన్నారు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడి ఒకసారి చెప్పన్నాడు. వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళి బాబు మాట్లాడు, నేను డైరెక్ట్గా మా ఆఫీస్కి వస్తాను షూట్ కోసం. మరి ప్రోగ్రాంలో భాగంగా వారితో మాట్లాడి ఆ వీడియో షూట్ అయినాక ఆ లింక్ మీకు పంపించేస్తాను. మరి ఇప్పుడు ఏంటి, మా యూకే ఫ్రెండ్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ పైసలు తీసుకెళ్లి ఊర్లో కమర్షియల్ కాంప్లెక్స్ కొనాలా, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కొనమంటారా, లేదంటే ఏదన్నా ఖాళీ ప్లాట్ కొనమంటారా? అది కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ పంచాయతీ తీసుకొచ్చే దీంట్లో చాలా సీరియస్ మాట ఒకటి ఉంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రెసిడెంట్ ఇండియన్ కొనాలంటే ఈ మూడిట్లో ఏది ఎక్కువ రేట్ని ఇస్తే అది కొనాలి. ఏది తక్కువ రేట్లో వస్తుంది, ఏది ఎక్కువ రేట్ని ఇస్తుంది, ఆయనకి లేనిది ఏది. ఇప్పుడు దాకా పొలం లేదనుకోండి, సరే పొలం కొనుక్కో, ఉన్నాయి కదా స్థలాలు ఇల్లులు. లేదు షాపింగ్ కాంప్లెక్స్ బాగుంటుందిరా, రెంట్ ఉంటుంది, మా అమ్మ నాన్నకి ఆ రెంట్ వెళ్ళిపోతుంది పంపుకుంటే అది కొనుక్కో. కానీ ఎన్ఆర్ఐ కేసులో ఈ మూడిట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎన్ఆర్ఐలు కొనాలంటే సొంత ఊరులో ఏదన్నా ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ సపోజ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్. దిస్ ఈస్ అగైన్స్ట్ FEMA అండ్ RBI రూల్. ఓ మై గాడ్, ఏంటి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు సొంత ఊర్లో పొలాలు, వ్యవసాయ పొలం కొనడానికి వీలు లేదు. అది కొనాలంటే RBI నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఓ మై గాడ్. కానీ ఎంతమంది ఎన్ఆర్ఐలు కొంటున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఎంతమంది ఎన్ఆర్ఐలు కొంటున్నారు? అసలు వెంచర్లే ఎన్ఆర్ఐస్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, కానీ దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు, ప్లాంటేషన్ ల్యాండ్ ఉండకూడదు, ఫామ్ హౌస్ కూడా కొనకూడదు ఎన్ఆర్ఐ. దట్ ఈస్ వైలేషన్ ఆఫ్ FEMA. RBIకి ధిక్కరణ అయిపోతుంది. అది క్లియర్ రూల్స్ ఉన్నాయి. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఊర్లో ఈ పొలాలు పెనాల్టీ ఎంత తెలుసు? ఫామ్ హౌస్లు ఏం కొనకూడదా? RBI అప్రూవల్ లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే పెనాల్టీ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూకి 3 times నోటీసులు వచ్చేస్తాయి. ఎక్కడ ఎప్పుడు వచ్చినట్టు వస్తాయి, కంగారు పడకండి, నెమ్మదిగా వస్తాయి. కానీ మనం కొన్ని వెంచర్స్ని NRIs కొరకు ప్రమోట్ చేస్తున్నాం. నో, ఇది ఏం అక్కర్లా, జస్ట్ FEMA రూల్స్ కొట్టండి. మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేయండి కదా, FEMA రూల్స్ ఇది NRI కెన్ బై అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా అని కొట్టండి. నో, కాన్సిక్వెన్సెస్ ఏంటి? విత్ 9 conditions 8 conditions పెట్టి RBI ఒక అప్రూవల్ ఇస్తుంది దాన్ని. అంటే అలో చేయదు అసలు. ఫస్ట్ ఎన్ఆర్ఐగా ఉండి తెలివిగా సరే ఎన్ఆర్ఐ కొనకూడదు కదా, మా ఫాదర్ పేరు మీద కొంటాను కొన్నా పట్టుకుంటుంది RBI. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, తల్లిదండ్రులకు సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన పేరు మీదకి వస్తే తీసుకోవచ్చు, కానీ అతను ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి వీలు లేదు. వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు సార్, దట్స్ నాకు కూడా ఒకప్పుడు తెలియదు. ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఉంది, షాకింగ్ గా కూడా ఉంది మీరు చెప్తుంటే. దట్స్ అ ఫ్యాక్ట్. నమ్మకండి, గూగుల్ చేయండి, యూ గెట్ టు FEMA సైట్లోకి వెళ్ళి RBIలో ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. నేను కూడా దీని మీద ఒక PDF డౌన్లోడ్ చేసాను, మొత్తం అలా సగం వదిలేసా. ఓకే, అది ఇట్స్ ఎ సీరియస్ కేస్. ఇది
బట్ మనం ఆస్తులు కొనుక్కున్నావా, చిక్కులు కొనుక్కున్నావా? చిక్కులే కదా ఇప్పుడు. చిక్కులే కదా. ఇప్పుడు ఎవడొచ్చి తిరుగుతాడు? ఎక్కడి నుంచి ఏదో నోటీస్ వస్తే ఎవడొస్తాడు? ఎవడు ఆన్సర్ చేస్తాడు? ఎవరు ఏం వస్తారు తిరుగుతాడు? అందులో? ఈ కోర్టు నోటీసులు, కోర్టు లావాదేవీలు ఒక పట్టాన తెగేటే కాదు ఇవి. ఒకసారి వచ్చి అంటుకున్నాయంటే తెచ్చుకోవడం కష్టం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది అంటే ఇమిగ్రేషన్ డేటా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎవడు ఆర్ఐ ఎవడు ఎన్ఆర్ఐ తెలియదు. ఇప్పుడు ఇమిగ్రేషన్ డేటాతో పుల్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. యువర్ అన్ ఎన్ఆర్ఐ. ఇంకా ఇండియాలో ఎందుకు సేవింగ్స్ అకౌంట్ ఉంది? ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ హాస్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎన్ఆర్ఐ అకౌంట్. ఎన్ఆర్ఓ అకౌంట్ అయిపోవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్. ఏ కొనేసారు సార్? మనకున్నారు ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు క్లయింట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొనుక్కున్నారు వాళ్ళు, ఎప్పుడో కొన్నారు వాళ్ళు. సో మొత్తం క్యాప్చర్ చేసేస్తున్నారు, మొత్తం ఏర్పడేస్తున్నారు. గోయింగ్ టు లీడ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మెనీ పీపుల్. ఆస్తులు కొనడం ఒకటే కాదురా బాబు, అవి మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. పెరిగేది పక్కన పెట్టండి, రిటర్న్స్ పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆల్ ద ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనకూడదు, ఫామ్ ప్లాంటేషన్ కొనకూడదు, ప్లాంటేషన్ ల్యాండ్స్ కొనకూడదు, ఫామ్ హౌస్ కొనకూడదు. ఈ మూడిటికి ఆర్బీఐ అప్రూవల్ లేకుండా కొనకూడదు. అంటే ప్లాంటేషన్ ఏం ఉండకూడదు, అంటే తోటలాగా చెట్లు పెంచుకోవడం. ఎర్ర చందనం మొక్కలు, ఈ చందనం మొక్కలు, ఫామ్ హౌస్, వెనక పోవెకరం స్థలం ఎదర్ హౌస్ కాదు. అది కన్వర్ట్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి డిటీసీపీ ఈ కన్వర్షన్ అయిపోయిన ల్యాండే కొనాలి మీరు. కన్వర్షన్కి ముందు ల్యాండ్ కొనడానికి వీలు లేదు. దాని కాన్సిక్వెన్సెస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. కానీ చాలామంది కొంటున్నారు. చాలామంది కొన్నారు, ఏమొద్దులే మీరు చెప్తున్నారంటే ఏమొద్దు అయినప్పుడు తెలుస్తుంది. తెలిస్తే ఎందుకంటే కొనుక్కోవడం. కాబట్టి మీ ఫ్రెండ్ని కొనుక్కుంటే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఏదో కొనుక్కోండి, హ్యాపీ. లేదా స్థలం అయినా ఓకే, ప్లాట్ అదైనా ఓకే, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ జోలికి వెళ్ళొద్దని చెప్పండి. చాలా చాలా పెద్ద పంచాయతీ ఇది. మీరు పట్టుకొస్తున్నారు అంటే ఇంత డిఫికల్టీ ఉంటుందని తెలియదు దీంట్లో. అంటే అంటే ఓకే, అంటే మా ఫ్రెండ్కి వచ్చిన డౌట్ వల్ల ఇవాళ నేను కూడా తెలుసుకోగలిగాను, ఇంకో 10 మందికి చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది కదా. చాలా ఉన్నాయి సార్. ఎన్ఆర్ఐస్ బయింగ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోవాలి లీగల్ డిస్ప్యూట్స్ లేకుండా. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్కి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ కంట్రీస్ నేమ్, 2018లో మీ అకౌంట్లో ఇంత క్యాష్ డిపాజిట్ అయిందని నోటీస్ వచ్చింది. ఆయన గుర్తులేదు ఎందుకు డిపాజిట్ చేశాడు. 18లో దానికి వచ్చింది నోటీస్. ఏం చేస్తారు? మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. సో ఇంత ఎందుకు డిపాజిట్ చేశారండి? అప్పుడు ట్రాన్సాక్షన్ అయింది, అది ఎందుకు ఫైల్ చేయలేదని అడుగుతున్నాడు ఐటీఆర్. ఇప్పుడు క్లియర్ ఏంటంటే ఫస్ట్ ఒక రూల్ చెప్తుంది ఫెమా, మీరు ఈ 183 days అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఇండియా విడిచి మీరు ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్, మీరు ఎన్ఆర్ఐగా కన్వర్ట్ అవ్వగానే ఈ స్టేటస్ని మీరు అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి మీరే ఇన్ఫామ్ చేయాలి. మీరు ఎన్ఆర్ఐ అనే విషయం మీ బ్యాంక్ తెలియదు కదా, మీరు బ్యాంక్ చెప్పాలి ఎన్ఆర్ఐ స్టేటస్ నుండి. అప్పుడు వెంటనే మీ ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్గా కన్వర్ట్ చేస్తారు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. దాని పర్పస్ ఏంటంటే ఇండియాలో మీకు జనరేట్ అవుతున్న ఇన్కమ్ని ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలో వచ్చిన ఇన్కమ్ అయితే ఎన్ఆర్ఓ ద్వారా పెట్టండి, ఫారెన్ మనీ అయితే ఎన్ఆర్ఈ ద్వారా పెట్టండి. ఎప్పుడైతే మీరు ఎన్ఆర్ఈ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో దట్ ఇస్ క్లియర్ దట్ ఈస్ ఎ ఫారెన్ మనీ, మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకెళ్ళినా ఓకే, దాన్ని మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకెళ్ళే రైట్ ఉంది మీకు. కానీ మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈజ్ యువర్ ఇండియన్ ఇన్కమ్. దానికి రీపాట్రియేషన్ అంత ఈజీగా ఉండదు. రీపాట్రియేషన్ ఈజ్ టేకింగ్ బ్యాక్ యువర్ మనీ ఈజ్ నాట్ పాసిబుల్. చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారు, ఉన్న అకౌంట్ అలాగే ఉంది. స్టేట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఐసిఐసిలో ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్ ఉంది. ఈయన స్టేట్ బ్యాంక్ ఆయనకున్న రిలేషన్తో ఈయన స్టేట్ బ్యాంక్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టేస్తున్నాడు ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా. ఇది ఫారిన్లో ఉంది. అదే దట్ ఈజ్ అగైనెస్ట్ ఫేమా. ఈ పెట్టిన డబ్బు కూడా పెరిగిపోయింది పాపం, 70 లక్షలు 80 లక్షల కోటి రూపాయలు అయిపోయింది, వెనక్కి కూడా పోదు. మళ్ళీ నువ్వు వస్తావున్న గ్యారంటీ ఎక్కడ ఫారెన్ నుంచి? చాలామంది చెప్తారు కన్ఫర్మ్ సార్ మనం 10 ఏళ్ళకి మించి ఉండమంటాడు. ఇప్పుడు ఏమంది మీ ఫ్రెండ్కి ఫస్ట్ పోయినప్పుడు అంతే అనుకున్నాడు, 5 ఏళ్ళు సంపాదించుకుని వద్దామని. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది కదా, పిల్లలు టీనేజ్కి వస్తే వద్దాం అంటాడు. ఎందుకు రా బాబు టీనేజ్కి వచ్చాక అంటే ఇక్కడ కల్చర్ అంత బాగా వస్తారు అంటాడు. పిల్లలు టీనేజ్కి వచ్చాక ఇప్పుడు అక్కడికి వచ్చి అడ్జస్ట్ కాలేరు, వాడు కర్మాడు పోనీ, అదే చెప్తున్నారు. వాడు చదువు అయిపోయినాక వస్తాడు. వీడు చదువు అయిపోయినప్పుడు ఏమైంది, పిల్లవాడికి చదువు అయిపోయింది కదా, ఆడికి 21 ఏళ్ళు వచ్చినాయి. ఈ లోపల పేరెంట్స్ కొన్ని ఆడిట్ అవుతారు, పెరిగిపోయింది కదా. అప్పుడు అంటాడు ఇప్పుడు మన అన్నావు కదా రా బాబు అంటే అంటాడు, ఇంకెవరినైనా రావాలి ఇండియాలో, ఉన్న పెద్ద దిక్కులు అంతా వెళ్ళిపోయారు కదా, ఇంకా ఉన్నది నాకు వీలే కదా అని రాడు.
అంటే ఒక ఎన్ఆర్ఐ కమింగ్ బ్యాక్ ఇండియా ఇస్ వెరీ డిఫికల్ట్, వెరీ తక్కువ పాసిబిలిటీ. అది అర్థం కానీ టైం పడుతుంది, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఇది అర్థం కాకముందే అంతా తెచ్చి ఇక్కడ పెడితే వెనక్కి ఎలా తీసుకెళ్తావు? సో సరైన మార్గం ద్వారా పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసి యూ కెన్ టేక్ బ్యాక్, రీపాట్రియేషన్ ఈజ్ ఈజీ. ఆ ట్రాన్సాక్షన్ ఒక సీఏని కన్సల్ట్ అయి చేయాలి. ఒక సీఏని, ఒక ప్రాపర్టీ కొనే ముందు మీరు సీఏని కన్సల్ట్ అవ్వండి. సర్ప్రైజింగ్లీ నేను ఒక సీఏకి చెప్పాయి, దగ్గరికి వచ్చండి, నాకు కూడా ఇప్పుడు తెలియదు అన్నాడు ఆయన. అంటే ఈజ్ నాట్ డీలింగ్ స్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కదా, అలాంటి సిలబస్లో లేనప్పుడు ఆయన తెలియదు. అలాంటి కేసెస్ ఎప్పుడు వచ్చిండో కూడా. కాబట్టి క్లియర్గా ఒక సీఏని కన్సల్ట్ అడగండి, సార్ ఇలా ప్రొవిజన్ ఉందా, నేను ఎలా కొనాలి, ఈరోజు కొన్నది నేను రేపు వస్తానో రానో తెలియదు, రాకపోతే మరి ఇక్కడ ఎవరు వాడుకుంటా, నేనే వాడుకోవాలి కదా, ఐ షుడ్ రీపాట్రియేట్ కదా, యూకేకి తీసుకెళ్ళాలి, యూఎస్ తీసుకెళ్ళాలి. అది వెళ్ళే ప్రొవిజన్ కూడా ఉండొచ్చు. పెట్టండి, పెరగడం ఒక్కటే కాదు. ఇప్పుడు అందరిని ఇంప్రెస్ చేసేద్దాం, మా ఊర్లో నేను కొన్నది ఎవడో కొనలేదురా, మెయిన్ కాంప్లెక్స్ నేనే కొంటా అంటే కొంట వరకు ఓకే, మళ్ళీ రేపు నువ్వు రాకపోతే ఎవడు ఉండటానికి, ఎవడు తీసుకెళ్ళడానికి ఎలా? మనీ కూడా హెల్ప్ అవ్వాలి కదా. మీ కిడ్స్ రారు ఇండియాకి, మీరు వస్తారన్నది 50-50, మరి దానికి ఎందుకు బ్లాక్ అవుతున్నారు? ఇటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయ్యకుంటే అలాగే పిలుస్తారు, గట్టిగా పిలుస్తారు, మొత్తం నోటీసులు వస్తాయి, బయటకు వెళ్ళిపోతారు వచ్చి. సో ఫస్ట్ మీ ఫ్రెండ్ని ఒక సీఏని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. మనం చెప్పిన దాన్ని గూగుల్లో వ్యాలిడేట్ చేసుకుని ఒక సీఏని కలిసి ఆయనకు కూడా ఇంటిస్తే ఆయన దాని రిలవెంట్ అంతా చదివి ఒక రైట్ గైడెన్స్ ఇస్తాడు. మీరు చెప్పారు నేను చెప్పానని పొలాలు కొనేస్తే రేపు ప్రాబ్లం వస్తుంది. మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. రైట్ సార్. మీ ద్వారా ఇవాళ నాకు క్లారిటీ వచ్చింది, నా ద్వారా మా ఫ్రెండ్స్కి నేను కన్వే చేయగలుగుతాను. డెఫినెట్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళకి. సో డెఫినెట్గా అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఇండియాలో ఇలాంటి ఒక ప్రాపర్టీస్ని కొనే ముందు, ఇలాంటి ప్రాపర్టీస్తో డీల్ చేసే ముందు ఒకసారి ఏదైనా బ్యాంకర్తోనో లేకపోతే ఏదైనా సిఏతోనో ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఒక ప్రాపర్ సజెషన్స్ తీసుకొని ఏమైనా అంటే ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి ఏంటి, ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి ఏంటి, ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే ఈజీగా ఉంటుంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మొత్తానికి ఒక ఇంటర్నేషనల్ పంచాయతీని చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో రిలీజ్ అయిన వెంటనే ఇది మా ఫ్రెండ్కి నేను లింక్ పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్స్.